తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కొన్ని ఊర్లలో ఉండేటువంటి సాంప్రదాయాల గురించి ప్రస్తావిస్తానండి. ఫలానా ఊర్లో వెంకటేశ్వర స్వామి వారు వెలిశారు. ఆయనే ప్రధాన దైవంగా ఊరంతా కూడా పూజిస్తున్నారు. మా ఇంటి దేవుడు ఎవరంటే స్వామివారు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. అలా పలానా ఊర్లో ఒక్కొక్క దేవుడు ఇట్లా ఉంటారు. వాళ్ళు ఇంకా ఏవైనా ప్రధాన క్షేత్రాలు ఉంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళరు. ఇంకా మంచైనా చెడైనా ఏమున్నా సంతోషం అనిపించినా ఏమైనా శుభకార్యాలన్నా ఫస్ట్ వెళ్ళి ఆ స్వామివారికి చెప్పుకుంటారు. జాతరలు చేయాలైనా లేకపోతే ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా అన్నీ అక్కడే, వేరే ప్రాంతాలకు వెళ్ళడం. ఉదాహరణకి తిరుపతి లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలకు కూడా వెళ్ళరు. కేవలం ఇక్కడే స్వామి, ఆయన ఇక్కడే ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళాం. వెళ్తే ఏదో అనర్థం జరుగుతుంది. సొంత ఖర్చుతో వెళ్ళరు, మళ్ళీ వేరే వాళ్ళ ఖర్చుతో వెళ్ళాల్సిందే. మళ్ళీ ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళి తిరుపతి వెంకన్నను దర్శించుకున్నా మళ్ళీ తిరిగి వచ్చి స్వామి నువ్వేనయ్యా మా దేవుడివి, మేము మామూలుగా చూడటానికని వెళ్ళామని స్వామికి వచ్చి చెప్పుకోవాలని. ఇలాంటి సాంప్రదాయం కొన్ని ఊర్లలో నేను చూశానండి, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా. మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే అటు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా నేను కొన్ని చూశాను. నిజంగా అలా ఉంటాయా? అంటే స్వామికి నిజంగా కోపం వస్తుందా? ఆయన ఇక్కడే ఉంటాడా, అన్ని చోట్ల ఉంటాడా? ఇది నాకు ఒక సందేహం అయిపోయింది. చాలా మంచి ప్రశ్న. నేను కూడా ఇట్లాంటి విషయాలు చాలాసార్లు వినటం జరిగింది మీరు చెప్పినటువంటిది. అంటే కొంతమంది నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు అనంతపురము ఇట్లాంటి ప్రాంతంలో కూడా నేను చూడటం జరిగింది. అలాగే మనకి ఈ ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని ఊళ్ళల్లో ఇలాంటి సంప్రదాయం ఉన్నది, తెలంగాణలో కూడా ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం తెలియదు. మొట్టమొదటిగా తెలియక ఏదో వెడితే ఏదో అయిపోయింది అనే ఒక భయం చేత అప్పటి నుంచి ఆ వెళ్ళేటువంటి ప్రయాణాన్ని ఆప్ చేస్తారు. ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా ఇంకా పాటిస్తున్నారు అది తరతరాలుగా. అవునమ్మా. అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇంటి దేవుడి దేవాలయం కాకుండా మిగతా చోట్లకి మనం వెడుతున్నాము అంటే అది తీర్థయాత్ర అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తీర్థయాత్ర ప్రకరణానంటూ ఒకటి ఉన్నది. తీర్థయాత్ర అసలు ఎలా చెయ్యాలి అదొకటి ఉన్నది. సో ఇప్పుడు దానికి పెడితే మీరు అడిగిన పాయింట్ మళ్ళీ అంటే అసలు మామూలుగా మీరు తిరుపతి వెళ్ళాలనుకున్నారు, సరే మీ ఇంటి దేవుడు వేములవాడ రాజన్న అనుకుందాం. మీరేం చేయాలి? మీ ఇంట్లో వేములవాడ రాజన్న యొక్క ఫోటో దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి, స్వామి నీ ఆదేశంతో నేను తిరుమల వెంకటేశ్వర స్వామివారి సన్నిధానానికి వెళ్ళి వస్తాను, అప్పటిదాకా నా ఇంటిని నా కుటుంబాన్ని నేను వెళ్ళొచ్చేదాకా, అంటే ఒకళ్ళే వెళ్ళవచ్చు, కుటుంబంతో వెళ్ళవచ్చు, ఏదైనా సరే వచ్చేదాకా నేను క్షేమంగా వెళ్ళి వచ్చేటట్టుగా నీవే చెయ్యి అని చెప్పి మనం కొబ్బరికాయ కొట్టాలమ్మా. ఇలా కొడితే కనుక స్వామివారి అనుగ్రహం తీసుకున్న వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి ఇక్కడ ఈ ఇంటి దేవుడికి ఆయన లక్ష్మీ నరసింహస్వామి అయినా సరే లేకపోతే అమ్మవారైనా సరే మీరు కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. అయితే ఈ వెళ్ళే సందర్భంలో చాలామందికి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తలస్నానం చేయకుండా వెళ్ళటము ఇదొక పొరపాటు. తలస్నానం చేసే మీరు వెళ్ళాలి. తిరుమల వెళుతున్నారు, మేము అక్కడ రూమ్ తీసుకుంటాం కదా, దర్శనానికి ముందర తలస్నానం చేస్తాం కదా, అది తప్పు. మీ ఇంటిలోనే తలస్నానం చెయ్యాలి. తర్వాత చాలామంది, అంటే నేను ఇప్పుడు గమనించాను, అంటే మేము కూడా అనేక సందర్భాల్లో ప్రయాణాల్లో రైల్లో కానివ్వండి ఏదన్నా చూస్తే వీళ్ళు ప్రయాణంలో మాంసాహారాన్ని భుజిస్తూ ఉంటారు. ఇది మహాదోషం. మనకి ఇంకా కొండకెళ్ళలేదుగా, ఇక్కడ కిందనేగా తిన్నది. కొంతమంది ఉన్నారు అలా, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మత్తు పానీయాలు స్వీకరించటం. మరి మన తప్పును పెట్టుకుని మనం దేవుడి మీద ఈ భారం వేయటం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేయాలి. ఏదో యాక్సిడెంట్ అయ్యింది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో యాక్సిడెంట్ అయింది. నేను ఇలా అంటే భక్తులను విమర్శించినట్టుగా భావించవచ్చుగాక, నేను కావాలని మంచి భక్తుల గురించి మాట్లాడలేదు. ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చేయనివ్వకుండా మంచి పని చేయించడానికే నేను ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. చాలామంది అయ్యప్ప భక్తులు కానీ
పెడుతూ ఉంటారు. ఆ కొండ దిగంగానే కొన్ని రకాలైనటువంటి మేము వార్తలు కూడా విన్నాము, కంటితో అయితే చూడలేదు, విన్నాము. ఇలా చేశారు మా స్నేహితులు, ఇలా చేశారు అని కొంతమంది చెబుతూ ఉంటాం. మీరు అసలు మాల ఎందుకు వేసుకున్నారు? ఒక దీక్షగా, ఒక దీక్షా సమయానికి మాల ధారణ ఎందుకు వేసుకున్నారు? పరివర్తన. మీ మీ యొక్క శరీరంలో మంచి లక్షణాలు దినదినము వృద్ధి చేసుకోవటానికి, నీవే భగవంతుడిగా మారటానికి. మరి ఆ 41 రోజులు బలవంతంగా ఉన్నావా ఇవేమీ తీసుకోకుండా? లేకపోతే 41 రోజులు ఎప్పుడైపోతాయని ఎదురు చూస్తూ ఏదో అందరూ వేసుకుంటున్నారు ఒక ఫ్యాన్సీ మాలలాగా మనం ఇవన్నీ వేసుకుని తిరుగుతున్నామా? ఆలోచన చేయాలి. ఇలాంటి పనులు చేసాం. అయ్యప్ప భక్తులు ఒకప్పుడు ఎంత నిష్టగా మా చిన్నతనాల్లో చూసేవాడు అమ్మ. అసలు వాళ్ళు వెనకాతలు ఇంకొక ఆడవాళ్ళని కూడా కూర్చోబెట్టుకునేవాళ్ళు కాదు ఇంట్లో. నిజం గురుగారు. ఎంత నిష్టగా అంటే అంత నిష్టగా, శ్రద్ధగా, భక్తితో వాళ్ళని చూస్తే మాకు వణుకు పుట్టేది. మేము చిన్నపిల్లలు అంటే చెప్తున్నా నేను. అంత చన్నీళ్లలో ఆ విధంగా తలస్నానాలు చేసి రోజు 2 పూట్ల ఆ టవలే తుడుచుకుని అలా కట్టుకుని ఆ గజ 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 ఆ శీతాకాలం అప్పుడు వణికిపోతూ ఆ భస్మం రాసుకుని స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప అని స్మరణంతో ఆ శరణు ఘోషంతో కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు కూడా గురుగారు భోజనం పెట్టాలంటేనే ఆడవాళ్ళు అసలు రానిచ్చేవాళ్ళు కాదు. అనుమతించేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మనకి ఆ దీక్ష ఎందుకు ఉండట్లేదు? సంకల్పం ఎందుకు ఉండట్లేదు? ఆలోచన చేయండి. కాబట్టి ఏదో భగవంతుడు మనకి శాపం పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం చెప్పకపోతే చాలామంది ఓ నెగిటివ్ భావన పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు బయట ప్రపంచానికి తెలియక మీ పిల్లలు చేసే వాటిని ఇతర మతాల వాళ్ళు వచ్చి ఇదిగో మీ అబ్బాయి మాలేసుకున్నా దేవుడు మిమ్మల్ని కాపాడలేకపోయాడు, మా మతం మారండి అని వాళ్ళు కూడా ప్రచారం చేసే లక్షణాలు మేము కనిపెట్టాం చాలా చోట్ల. చూడండి ఇప్పుడు హిందూ ధర్మానికి ఎంత ప్రమాదానికి ఎన్నెన్ని మార్గాలు మీకు కనిపిస్తున్నాయి. నేను అందుకని దయచేసి వీక్షకులు నా యొక్క బాధను అర్థం చేసుకుంటారని చెబుతూ ఇలాంటి వాటి వలన కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి. రెండవదమ్మా, చాలామంది మీరు బాగా గమనిస్తే స్వామి నాకు ఈ పని అయితే ఇంత డబ్బు నీకు ఇస్తాను అని దండం పెడతారు. ఈ డబ్బుని ఇవ్వాల్సి వచ్చేసరికి స్వామికి స్వామి ఇప్పుడే ఇవ్వాలా, ఇప్పుడు కొంచెం ఇస్తాను, తర్వాత కొంచెం ఇస్తాను, ఇలాంటి భావనలు కూడా ఉన్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వామివారికి నిలువు దోపిడీ చేసేవాళ్ళు ఉంటారు. నిలువు దోపిడీ అంటే మనం ఆ సమయంలో మన శరీరం మీద ఉన్నంతా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మా ఆవిడ ఇంత బంగారం ముక్కేసింది అని చెప్పేసి అది నేను మూట కడతానని చెప్పేసి తక్కువ క్వాలిటీ ఉన్న బంగారాన్ని దానిలో పెట్టి ఈ నగ తీసేస్తూ ఉంటారు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తానంటే మేము ఎన్నెన్ని విషయాలు గమనించకపోతే ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాము. ఒకటి ఇలా తీసేయటం మూలకంగా పెడతారు. వెళ్ళినప్పుడు మరి స్వామివారికి చెందాల్సిన అసలు ఇంటి దగ్గర పెట్టుకుని కొసరు నువ్వు తీసుకెళ్ళి ఇస్తానంటే అంటే దీనికే స్వామివారి శిక్షించాలా అని మీ మనసులో ఉండవచ్చు కాక. శిక్ష అనేది నిన్ను మార్చడానికి తప్ప నిన్ను దండించడానికి కాదు. ఇదే విషయాన్ని నీ శ్రీమతి యొక్క ఆరోగ్యం విషయంలో నువ్వు పాటిస్తే ఆమె ఎంత అనారోగ్య పాలైపోతుంది. నీ పిల్లల యొక్క విషయంలో నువ్వు పాటిస్తే వాళ్ళు ఎంత ప్రమాదాన్ని గురవుతారు. కాబట్టి బుద్ధి రావడానికి భగవంతుడు మనిషికి శిక్షలు తన మహిమ నువ్వు జాగ్రత్తగా ఉండు నేనున్నానని చెప్పటానికి మనలో పరివర్తన తీసుకురావడానికి భగవంతుడు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఒకటే దేవుడు అక్కడ పూజారులు కూడా మామూలుగా ఏమి రాని వాళ్ళు కూడా పూజ చేస్తూ ఉంటారండి అని చాలామంది మాకు ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంటే బ్రాహ్మణేతరులు కూడా అక్కడ పూజ చేస్తూ ఉంటారండి అనేటువంటి విషయం కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రాహ్మణేతరులు పూజ చేయడానికి గల కారణం ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారి చేత ప్రతిష్ఠితమైనటువంటి కేంద్రాలు. వేదవ్యాసుల వారు భారతదేశం తిరిగేటప్పుడు ఆయన కొన్ని చోట్ల దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. దానిలో 108 ఆంజనేయ స్వామి విగ్రహాలను వేదవ్యాసుల వారు ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ మీకు కూడా చెప్తారు.
ఎందుకు 108 అనేటువంటిది మన జపపూసల సంఖ్య అప్పటి నుంచే మనం పెట్టుకున్నాం వేదవ్యాస వారి విగ్రహ స్థాపన నుంచి. ఆ సంఖ్యకు ఒక అర్థం ఉన్నది, దానికి ఒక ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి. మన శరీరంలో నాడులకి ఆ సంఖ్యకి చాలా ఉన్నాయి లెక్క. అదో మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి ఇట్లాగా ఈ వేదవ్యాసుల వారు ఒక్క ఆంజనేయ స్వామి 108 పెట్టారంటే మిగతా ఎక్కడెక్కడ అమ్మవారిని అయ్యవారిని వారికి ఏ శక్తి కనిపిస్తే ఆ క్షేత్రంలో ఇందాక మీరు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసి ఉండవచ్చు. అప్పుడు ఆ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోతున్న సందర్భంలో స్వామివారు అడిగేవారట, నాయన వేదవ్యాస, నువ్వు నన్ను చక్కగా ఆరాధన చేసావు, ఇక్కడ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయావు, రేపొద్దున నాకెవరు నన్ను అర్చన చేసేవాళ్ళు ఎవరు, నన్ను చూసేది ఎవరు, నాకు నివేదన సమర్పణ చేసేవాళ్ళు ఎవరు అంటే అప్పుడు వేదవ్యాసుల వారు ఒక మాట చెప్పారటమ్మ, ఎవరైతే తొలిగా నిన్నొచ్చి దర్శనం చేసుకుంటాడో అతడే నీకు ఇక్కడ పూజారిగా ఉండిపోతాడు. అందుకని కొన్ని దేవాలయాలలో మీకు బ్రాహ్మణేతరులు కూడా అర్చకులుగా ఉన్నారు. వాళ్ళ వంశంలో మళ్ళీ అమ్మ ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినండి, నేను చెప్తున్నాను. ఇలా ఎవరైతే ఉంటారో తొలిగా వచ్చి దర్శనం చేసుకుంటారో ఇన్ని వాడే అర్చకుడిగా మారతాడు నాకు అని చెప్పి మన వేదవ్యాసుల వారు స్వామివారికి తెలియజేయటం జరిగింది కదా. అయితే ఇలా మొట్టమొదటగా వేరే చెంచు జాతి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే గొల్ల జాతి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా అనేకమైనటువంటి వర్ణాల్లో వాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళమ్మ ఇక్కడ స్వామివారిని పూజ చేసి ముందు దర్శనం చేసుకున్న తర్వాత మన దేవుడు అని అయిపోయి అక్కడ ఒక షెడ్ లాగా వేసేసేసి స్వామివారికి అంతా ఏర్పాటు చేసి రోజు వచ్చి కొబ్బరికాయ కొడుతూ ఉంటే వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి మాంసం తిన్నా, వాళ్ళ మామూలుగా వాళ్ళ వాళ్ళ ఆహారం కొంత తీసుకునే ఆహారం ఉంటుంది కదా, మత్తు పదార్థాలు తీసుకున్నా వీళ్ళకి వాంతులు అయిపోయి చివరికి దేవుడి దగ్గరికి వచ్చి తప్పు అయిపోయింది, ఇక నుంచి మేము తీసుకోమంటే కానీ వాంతులు ఆగలేదు. ఇలా అప్పటి నుంచి ఆయా జాతుల వాళ్ళు మాంసాహారం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అవునండి, వాళ్ళు తీసుకోరు, బ్రాహ్మణులాగా నిష్ఠగా పూజలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, యాదవుల్లో ఉన్నారు, ఇట్లా చెంచు జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా బెస్తర కులంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ భగవంతుడు అది అనుగ్రహం అమ్మది. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ అందుకనే మిగతా వర్ణాల్లో కూడా చాలామంది ఇట్లాగా ఉండేటువంటి వాళ్ళు మీరు గమనిస్తే కనుక మీకు అంతెందుకు నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఇట్లాంటి దేవాలయాలు ఎక్కువగా మధ్వ సంప్రదాయంలో నడుస్తూ ఉంటాయి. ఎందుకండి అంటే అప్పుడు మధ్వాచార్యులు వారు ప్రభావం అక్కడక్కడ వారికి ఆ తపస్సులో కనిపించడం మూలకంగా కొన్ని చోట్ల మధ్వ సంప్రదాయం కూడా నడుస్తుంది. మీకు దీనికి ప్రధానంగా నేను మీకు ఒక క్షేత్రం పేరు చెప్తూ నేను ఈ విషయాన్ని ముగింపు చేస్తాను. మనకి మహబూబ్ నగర్ దగ్గర బీచ్పల్లి అని ఉంది. ఈ బీచ్పల్లి నది దాటంగానే కుడివైపున ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి వారిని వేదవ్యాసుల వారు ప్రతిష్ఠ చేశారు. అక్కడ బ్రాహ్మణులు కాదు ప్రధాన అర్చకుడు, బ్రాహ్మణులు తర్వాత అక్కడ పూజలు చేయటానికి మాత్రమే వినియోగం. మిగతా అంతా కూడా స్వామివారికి చక్కగా పువ్వులు మాల వేసినా ఏది వేసినా అక్కడ వేరే వర్ణం వాళ్ళు ఇప్పటికీ పూజ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఈ మత్తు పదార్థాలు తీసుకోకుండా, మాంసం తీసుకోకుండా అలా వాళ్ళ ఇంట్లో ఈ గుడిని పూజ చేసేవాళ్ళు 5 వంశాల వాళ్ళట. ఈ 5 వంశాల వాళ్ళులో మళ్ళీ పెద్ద కొడుకే పూజారిగా, ఆ పెద్ద కొడుకు ఒక్కడే తిరగటమ్మా. ఇలాంటి వాళ్ళు ఇప్పటికి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత గొప్ప ఆచారాలు మన భారతదేశంలో ప్రతి కులంలో వాళ్ళు పెట్టుకున్నారు. మీకు భారతదేశంలో సనాతన ధర్మం బతికుండటానికి కారణం ఏంటంటే ప్రతి కులం వాళ్ళు కూడా ఈ ధర్మం ఎందు అంత ప్రేమ, అంత అనురక్తి, అంత అభిమానం, అంత నమ్మకం కలిగి ఉన్నది కాబట్టి భారతదేశంలో ఇప్పటికీ సనాతన ధర్మం నిలిచి ఉన్నది. అట్లా ఇక్కడ మనకి ఈ బీచ్పల్లి దగ్గర ఆంజనేయ స్వామి మీరు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. చక్కగా అక్కడ మళ్ళీ స్వామివారికి చక్కగా వెదురు బద్దలతో ఒక పూల మందిరంగా కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి క్షేత్రాల్లో తొలిగా ఎవరు దర్శనం చేసుకున్నారో వాళ్ళే పూజారి కింద ఉండటం అనేది జరిగింది. భగవంతుడు ఆయా వర్ణాల వాళ్ళని ఉద్ధరించడానికి ఆయా రకంగా
అన్ని చోట్ల అన్ని కులాల్లోనూ భగవంతుడు ఉన్నాడు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇదే అద్వైతం అంటే. అందరిలోనూ ఒకటే శక్తి ఉన్నది, ఆ శక్తే ఈశ్వరుడు. కాబట్టి అలాంటి క్షేత్రాలు, ఇలాంటివి 108 క్షేత్రాలు ఉన్నాయమ్మా. ఇలాంటి వాటిల్లో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి, అమ్మవారి క్షేత్రాలు ఉన్నాయి, కృష్ణుడి టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాయి. అందుకని కొన్ని చోట్ల మీరు గమనిస్తే బ్రాహ్మణులు ఉండరు. ఎందుకమ్మా? శ్రీశైలంలో కూడా ఇప్పటికీ ప్రధానంగా పూజ చేసేటువంటి వాళ్ళు అక్కడ మన లింగాయిట్స్ అంటాం మనం. ఆ లింగాయిట్సే అక్కడ శ్రీశైలంలో అభిషేకం చేస్తూ ఉంటారు శివుడికి. అక్కడ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నారు. అక్కడ ఉండేటువంటి అప్పట్లో ఇప్పుడు మనకి చెంచు జాతులు చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని చోట్ల పూజారులుగా ఉన్నారు. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని అభిమానించాలి. నియమనిష్టలతో వాళ్ళు ఉన్నారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. కాబట్టి ఇలాగా కొన్ని దేవాలయాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ వెళ్ళే సందర్భంలో మన పొరపాట్లు కొన్ని ఉంటాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటే మీరు ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళినంత మాత్రాన తీర్థయాత్ర అవుతుంది తప్ప మీరు ఈ దేవుడిని తీసేసి ఆ దేవుడి ఫోటో పెడితే తప్పు. అంత మించి ప్రమాదాలు ఏమి రావు. అయితే నేను మీరు అన్నట్టుగా కూడా విన్నాను, కొంతమంది ఇట్లా వాళ్ళ డబ్బుతో వెళ్ళకూడదు, వెళితే వేరే వాళ్ళ డబ్బుతోనే పక్క వాళ్ళు ఎవరో తీసుకెళ్ళాలి, వీళ్ళ డబ్బు ఖర్చు పెట్టకూడదు అనేటువంటివి కూడా కొన్ని ఇలా ఆచారాలు కొన్ని మధ్యలో వచ్చినవే తప్ప ఇవి యథార్థమైనటువంటి విషయం కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఇక్కడ దేవుడైనా అక్కడ దేవుడైనా ఒకటే, దానిలో ఎటువంటి సందేహం లేదు. మనం అలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలండి. అమ్మవారు ఆశీస్సులు.